శ్రావ్యని కలవడానికి వచ్చిన సాగర్ను వెనక్కి నెట్టడానికి ప్రయత్నించి తనే కింద పడిపోయాడు విశ్వ. దాంతో కుయ్యో మొర్రో అని గోల పెడుతూ, ఒరేయ్, నిన్ను తోసి నేనెలా పడ్డాన్రా? అసలు నువ్వు అన్నం తింటున్నావా, ఉక్కు కడ్డి తింటున్నావా? నీకంత బలం ఎక్కడ్నుంచొచ్చిందిరా అని ఆపసోపాలు పడ్డాడు విశ్వ. ఆ మాటకి, నేను బలంగా ఉండడం కాదు, నువ్వు గాలొస్తే ఎగిరిపోయేలా ఉన్నావు, అందుకే టచ్ చేయగానే కింద పడ్డావు అని వెటకారంగా అన్నాడు సాగర్. అసలు జరిగిందేమిటో అర్థం కాక అయోమయానికి లోనైన విశ్వ అతి కష్టంగా పైకి లేచి బొప్పి కట్టిన బుర్రను చేతితో పాముకుంటూ, నిజం చెప్పు, నువ్వు మంచి బట్టలు వేసుకున్న గజదొంగవి కదా? మా స్టోర్లో ఉన్న యాంటిక్ ఐటమ్స్ అన్నింటినీ నొక్కేసి బ్లాక్ మార్కెట్లో ఆఫ్ రేట్కి అమ్ముకుందామని ఇక్కడికొచ్చావు కదా అని ఏదో రహస్యం కనిపెట్టినంత గొప్పగా చెప్పాడు. అబ్బో, నువ్వు చాలా గ్రేట్రా, ఒక్క చూపుతో నిజం తెలుసుకున్నావు. కానీ నీకు నా గురించి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవేంటో తెలుసా అని ఒక్క క్షణం ఆగాడు సాగర్. కాని సహజంగా ఆత్రపు పక్షి అయిన విశ్వ, ఆ విషయం ఏంటో వెంటనే చెప్పు అని తొందర చేశాడు. అది, నేను కేవలం యాంటిక్ పీసెస్ మాత్రమే కాదు, బాడీలోని పార్ట్స్ ని కూడా అమ్ముకుంటాను. ఎక్కడైనా నీలాంటి బకరాలు దొరికితే వెంటనే కిడ్నాప్ చేసి ఒంట్లో అవయవాలన్నీ కోసి అమ్మేస్తాను అని అదో రకంగా నవ్వుతూ చెప్పాడు సాగర్. దాంతో బిక్క చచ్చిపోయిన విశ్వ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, నువ్వు నిజమే చెప్తున్నావా? ఇదంతా నన్ను భయపెట్టడానికి చెప్తున్న స్టోరీ కాదు కదా అని భయంగా అడిగాడు. నిన్ను భయపెడితే నాకేం వస్తుందిరా, టైం వేస్ట్ తప్ప. మర్యాదగా అడ్డు తప్పుకుంటావా లేక బాడీ పార్ట్స్ అన్ని పోగొట్టుకుంటావా అని వార్నింగ్ టోన్లో అడిగాడు సాగర్. ఆ దెబ్బకి భయపడిన విశ్వ, సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఇలాంటి క్రిమినల్స్ అందర్నీ లోపలికి ఎందుకు రానిచ్చారు? వెంటనే బయటకి గెంటండి అని ఒక పక్క వణికిపోతూనే గట్టిగా అరిచాడు. ఇంతలో ఇద్దరు బాడీగార్డ్స్ పరుగున అక్కడికి రావడంతో ధైర్యం వచ్చిన విశ్వ గబుక్కున వాళ్ళ వెనక్కి వెళ్లి, ఇతను పెద్ద దొంగ, ఇక్కడికి దొంగతనం చేయడానికి వచ్చాడు, వెంటనే తీసుకువెళ్లి పోలీసులకు అప్పచెప్పండి అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. దాంతో సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరూ సాగర్ వైపు కోపంగా చూస్తూ, మర్యాదగా నీ అంతట నువ్వే బయటకు వెళ్తే మంచిది, లేదంటే కుక్కను కొట్టినట్టు కొట్టి మరీ తీసుకువెళ్తాం అని బెదిరించడానికి ట్రై చేశారు. అవునా, దమ్ముంటే ఒకసారి నా మీద చెయ్యి వేసి చూడు, నేనేంటో నీకు బాగా తెలుస్తుంది అని సీరియస్గా చెప్పాడు సాగర్. ఆహా, నువ్వంత పెద్ద పోటుగాడివా? దమ్ముంటే నీ బలమెంతో మాకు చూపించు అని ఆవేశంగా అడుగుతూ సాగర్ మీదకి దూసుకువచ్చారు సెక్యూరిటీ. అయితే అప్పటికే వాళ్ళ బిహేవియర్కి విసిగిపోయిన సాగర్ ఆ బాడీగార్డ్స్ ను అడ్డుకోవడం కోసం తన 2 చేతులను రెడీగా పెట్టాడు. విచక్షణ మరిచిన గార్డ్స్ సాగర్ మీద దాడి చెయ్యడం కోసం చెరోవైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతికి తగిలి, అమ్మా అని గట్టిగా అరిచారు. అది చూసిన సాగర్ గార్డ్స్ ఇద్దరి వైపు నమ్మలేనట్లుగా షాకింగ్ గా చూశాడు. గాడ్, టచ్ చేస్తేనే పడిపోయారా? అంటే కేదార్ ఇచ్చిన పిల్ అంత పవర్ఫుల్లా? వినికిడి, చూపు మాత్రమే కాదు, నా బాడీ స్ట్రెంగ్త్ కూడా మెరుగుపడిందా? ఇదైతే వండర్ అని చెప్పొచ్చు. తర్వాత కేదార్ను అడిగి ఆ పిల్ గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలి అని అనుకున్నాడు సాగర్. అప్పుడే ఆ గోలకి బయటకు వచ్చిన మేనేజర్ సత్యం నేరుగా విశ్వ దగ్గరికి వెళ్లి, ఇక్కడేం జరుగుతుంది, ఎందుకలా అరుస్తున్నావ్ అని విసుగ్గా అడిగాడు. దాంతో విశ్వ పరుగున అతన్ని ముందుకు వెళ్లి, సార్, ఈ దొంగ మన స్టోర్లో దొంగతనం చేయడానికి వచ్చాడు, అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ ని కొట్టాడు, వెంటనే యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ చేశాడు. రేయ్, ఎవడ్రా దొంగ? నిన్ను భయపెట్టడానికి అలా చెప్పానంతే, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ కాళ్ళు విరగొడతాను అని కోపంగా చెప్పాడు సాగర్. అప్పటి వరకు సాగర్ దొంగ అనుకొని భయపడుతున్న విశ్వ ఆ మాటకి ఒక్కసారిగా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఇంతలో, నువ్వు దొంగతనానికి రాకపోతే మరెందుకొచ్చావ్? సమాధానం చెప్పకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు మేనేజర్ సత్యం. నేనాల్రెడీ శ్రావ్య ఇన్విటేషన్ మీద వచ్చానని చెప్పాను. మీ ఎంప్లాయ్ నన్ను నమ్మలేదు. సరికదా, గందరగోళం సృష్టించి నా టైం వేస్ట్ చేస్తున్నారు. అనవసరంగా నన్ను రెచ్చగొడితే నష్టం నీకే అని గట్టిగా చెప్పాడు సాగర్. ఏయ్, నా ముందు నోరు ఎందుకు లెగుస్తుంది? మా స్టాఫ్ మీద చేయి చేసుకున్నందుకు ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని వార్నింగ్ ఇచ్చాడు మేనేజర్ సత్యం.
మేనేజర్ కూడా తమకే సపోర్ట్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అయిన విశ్వ తనతో ప్రాంక్ చేసిన సాగర్ మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అందుకే ముందు ఇక్కడి నుండి బయటకు నడువు అని కోపంగా సాగర్ భుజం మీద చెయ్యి వేసి నెట్టాలని చూశాడు విశ్వ. కాని అతని చెయ్యి సాగర్ భుజానికి తగలకముందే సాగర్ చేతి ముద్రలు విశ్వ చెంప మీద పడ్డాయి. సాగర్ అక్కడితో ఆగకుండా శ్రావ్యకి కాల్ చేసి 2 నిమిషాల్లో మీరు మీ స్టోర్ ఎంట్రన్స్ దగ్గరికి రాకపోతే నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అని కాల్ కట్ చేశాడు. అదంతా విన్న విశ్వ ఆశ్చర్యంగా ఏదో అనబోతూ ఉండగా మీరు లోపలికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు సాగర్ గారు అని వినిపించిన శ్రావ్య వాయిస్ కి షాక్ తో బిగుసుకుపోయాడు. మీ స్టాఫ్ అబ్జెక్ట్ చేస్తుంటే ఎలా వస్తాను అని సీరియస్ గా చెప్పాడు సాగర్. ఆ మాటతో ఇక్కడేం జరుగుతుంది, మీరు సాగర్ను ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు అని సీరియస్ గా మేనేజర్ను అడిగింది శ్రావ్య. అది అతను అక్రమంగా లోపలకు ప్రవేశించి అందర్నీ కొడుతున్నాడు మేడం, అందుకే అని కంప్లైంట్ చేశాడు మేనేజర్ సత్యం. అవునా, అదంతా నిజమో కాదో నువ్వు చెక్ చేశావా అని అడిగిన శ్రావ్యకి మేనేజర్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మీ అందర్నీ వెంటనే డిస్మిస్ చేస్తున్నాను, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా చెప్పింది శ్రావ్య. ఆ దెబ్బకి సత్య, విశ్వ ఇద్దరూ ఆమె కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పడం మొదలుపెట్టారు. మిమ్మల్ని నేను కాదు, నా గెస్ట్ క్షమిస్తే ఆలోచిస్తాను అని సాగర్ వైపు చూసింది శ్రావ్య. అది అర్థమైన వాళ్ళిద్దరూ సాగర్ కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నారు. దాంతో క్షమించమని శ్రావ్యకి సైగ చేశాడు సాగర్. ఆమె సరేనని తల ఊపి ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరిగితే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి సాగర్తో కలిసి లోపలికి నడిచింది శ్రావ్య. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.